నేను రాబోయే ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు కోటేద్దాం అనుకుంటున్నానండి. ఎందుకంటే ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలన్నా, ఈ రాష్ట్రంలో కొత్త రాష్ట్రం నూతన రాజధాని ఏర్పాటు చేయాలన్నా, మన బిడ్డల భావితరాల భవిష్యత్తు బాగుండాలంటే ఇలాంటి నాయకుడే కావాలని చెప్పి నేను అభిప్రాయపడుతున్నాను. అంటే జగన్ చేయలేదంటారా? జగన్ అయితే అతనికి అనుభవం లేదు, అతని మీద నమ్మకం కూడా లేదండి. ఎందుకంటే గత ప్రభుత్వంలో వాళ్ళ నాన్నగారి ప్రభుత్వంలో అతను చేసినటువంటి పనుల మీద మాకు అతని మీద నమ్మకం పోయింది. దోపిడీ చేశాడని చెప్పి రోజు మేము వార్తాపత్రికలు చూస్తూనే ఉన్నాం. ఒక మంచి పవన్ కళ్యాణ్ అంటే ఆయన ఏదో సరదాగా సినిమాల్లాగా రాజకీయాలు ఉండవండి. ఎంతో కష్టపడి ఎంతో తెలివి ఉంటే తప్ప ఈ రోజుల్లో ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయలేరు. మరి వీళ్ళు ఏం చేయగలరండి? ఆయన హామీలు ఇవ్వడం ఏముందండి? హామీలు ఇవ్వడం ఈజీనే, కానీ చేయటం కష్టం కదా. పోలవరం చేయాలంటే వీళ్ళు ఎవరు సాధ్యమైందండి? రాజధాని కట్టాలంటే మేము పోయి వచ్చాము, మన అమరావతి చూసాము. అలాంటివి చేయాలంటే చంద్రబాబు గారు సాధ్యమని నేను నమ్ముతున్నానండి. మా జిల్లాలో కూడా మంచి పెడుతున్నారు కోట్లు. అవి రైతాంగానికి సుబాబుల సమస్య కోసం కూడా పెడుతున్నారు. చాలా వరకు నేను తిరుగుతూ ఉన్నాను, అందరూ సంతృప్తిగానే ఉన్నారండి. నా ఉద్దేశం అయితే అదే. చిన్నపిల్లలకు కానివ్వండి, వృద్ధాప్య పెన్షన్లు కానివ్వండి, హౌసింగ్ కానివ్వండి, అన్ని కార్యక్రమాలు, మన చంద్రన్న బీమా కానివ్వండి, తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ కానివ్వండి, అగ్రికల్చర్ రైతులకి సూక్ష్మ క్షేత్ర వాటి ఇవ్వటం కానివ్వండి, అన్ని పథకాలు అన్ని స్థాయి వ్యక్తులకు అన్ని పథకాలు ఉన్నాయండి. కొన్ని పథకాలు అందరికీ రాకపోవచ్చు, కానీ లబ్ధిదారులకు మ్యాక్సిమం లబ్ధిదారులు వచ్చినాయని నా అభిప్రాయం అండి. రుణమాఫీ కూడా బాగానే ఉందండి. అవును, అంటే ముసలివాళ్ళు పని లేకుండా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళతో పడగలని నా అభిప్రాయం అండి. చాలామంది తల్లిదండ్రులు సరిగా చూడట్లేదు, కానీ ఈ 2000 వాళ్ళు పిల్లలతో పని లేకుండా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడగలరని నా అభిప్రాయం. 100% వేస్తామండి. పోలవరం వెళ్ళలేదండి, నేను రోజు వార్తాపత్రికలు చూస్తూ ఉన్నాగా. పోలవరం వెళ్ళలేదు, బ్రహ్మాండంగా జరుగుతుందండి. ఇంకెవరు చేయలేని విధంగా చేస్తారని నా అభిప్రాయం. అమరావతి చూశానండి, నేను వేరే పని మీద వెళ్ళి. చాలా బాగా వర్క్ జరుగుతుంది, కన్స్ట్రక్షన్స్ కూడా బాగున్నాయి, కింద పక్క డక్కులు కట్టమని చూసి వచ్చాను. చాలా బాగా చేస్తున్నారండి, ఎవరు చేయలేరు అనుకున్నాను నేనైతే. అంటే అప్పుల్లో ఉన్నప్పుడు అప్పుల్లో రాష్ట్రాన్ని ఆ విధంగా చేయాలంటే కష్టం అని చెప్తున్నాను.